అందరికీ నమస్కారం. ఈ వీడియో ఏంటంటే మన సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోస్ యొక్క కెరియర్లో ఒక్క బ్లాక్ బస్టర్ వచ్చి మంచి సక్సెస్ ఇచ్చిన తరువాత వాళ్ళ రేంజే మారి ప్రెజెంట్ సూపర్ స్టార్స్ గా కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. ఇక మరికొంతమంది స్టార్స్ కెరియర్లో ఒక్క మంచి బ్లాక్ బస్టర్ వచ్చిన తరువాత వరుసగా 3 ఫ్లాప్స్ అందుకుని అప్ టు డౌన్ అయ్యి అసలు ఈ సినిమాలే వద్దని డ్రాప్ అయిన వాళ్ళు కొందరుంటే, మరికొందరు మరో అవకాశం ఇవ్వండి అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు అడిగినట్టుగానే మరో ఛాన్స్ ఇస్తే దాన్ని వృధా చేయకుండా 200/100 పర్ఫార్మెన్స్ నిచ్చి మంచిగా ప్రూవ్ చేసుకుని ప్రెజెంట్ వీళ్ళు కూడా సూపర్ స్టార్స్ గా కెరియర్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఒక్క బ్లాక్ బస్టర్ తర్వాత 3 ఫ్లాప్స్ అందుకున్న హీరోస్ ఎవరు అండ్ ఆ మూవీస్ ఏంటి, అసలు ఆ 3 ఫ్లాప్స్ తర్వాత కెరియర్ కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతమంది అండ్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఎంతమంది, సో ఈ ఓవరాల్ టాపిక్ ని ఈ వీడియోలో చూద్దాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోని ఎలా చెప్తానంటే, ముందు కొట్టిన బ్లాక్ బస్టర్ సినిమా ఏంటి అండ్ నెక్స్ట్ వరుసగా వచ్చిన 3 ఫ్లాప్ సినిమాలు ఏంటి, సో ఈ ప్యాటర్న్ లోనే ఈ వీడియో నడుస్తుంది. ముందుగా ఈ లిస్ట్ లో ఉన్న హీరో మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. డైరెక్టర్ పూరి గారు అండ్ మహేష్ గారి కాంబోలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ పోకిరి 2006లో వచ్చిన ఈ సినిమా ఎంత క్రేజ్ క్రియేట్ చేసిందంటే, హిందీలో ఈ సినిమాని వాంటెడ్ అనే టైటిల్ తో 2009లో రిలీజ్ చేస్తే ఆ టైంలో తెలుగు నుంచి డబ్బే రిలీజ్ అయిన మూవీస్ లో సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా టాప్ 2 పొజిషన్ కి వెళ్ళింది. ఇక దీన్ని చూశాక మన డైరెక్టర్స్ కి అండ్ ప్రొడ్యూసర్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. కేవలం హిందీలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా గ్రాస్ లో 70 కోట్లని వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా రన్ అయింది. 70 కోట్లంటే తక్కువ అని ఆశ్చర్యపోకండి. ఆ టైంలో ఒక్క సినిమాకి 70 కోట్లు వచ్చాయంటే చాలా ఎక్కువ. సో ఇంత మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత మహేష్ బాబు గారి కెరియర్ లో వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. అవి ఏంటంటే, అదే 2006 సంవత్సరంలో వచ్చిన సైనికుడు, 2007 సంవత్సరంలో వచ్చిన అతిథి అండ్ 2010 సంవత్సరంలో వచ్చిన కలేజా. ఈ 3 సినిమాలతో వరుసగా ఫ్లాప్స్ తో యుద్ధం చేశారు మహేష్. కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వసూలు చేయలేకపోవడంతో ఈ 3 సినిమాల ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఈ సినిమాల తర్వాత ఈ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతారు అనుకుంటున్న సమయంలో ఈ దూకుడు సినిమాతో బరిలోకి దిగిన మహేష్ బాబు గారు ఎవరి ఊహలకి అందని విధంగా మంచి బ్లాక్ బస్టర్ ని కొట్టారు. ఇక ఈ సినిమాతో మొదలుపెట్టి వరుసగా 3 బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుని సూపర్ స్టార్ గా తన కెరియర్ ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఈ లిస్ట్ లో ఉన్న రెండవ హీరో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ లో వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు కాదు, ఏకంగా 4 ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. అయితే ఈ ఫ్లాప్ సినిమాల ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఈ సింహాద్రి. డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో మంచి యాక్షన్ ఫిల్మ్ గా రిలీజ్ అయింది సినిమా. 2003 సంవత్సరంలో అతి తక్కువ బడ్జెట్ తో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ ని వసూలు చేసిన సినిమాగా టాప్ పొజిషన్ కి వెళ్ళింది. అయితే వాస్తవానికి ఈ సింహాద్రి కథని రాసిన డైరెక్టర్ వి విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాని బాలకృష్ణ గారితో చేయమన్నారంట. బట్ బాలయ్యకు ఈ స్టోరీ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారు. దీంతో ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించి ఆయనతో తెరకెక్కించారు రాజమౌళి. 25 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 95 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాప్ గా రన్ అయింది. ఇక సింహాద్రి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత తన కెరియర్ లో వరుసగా 4 ఫ్లాప్ సినిమాలను అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఆ సినిమాలు చూసుకున్నట్టయితే 2004 సంవత్సరంలో వచ్చిన ఆంధ్రావాలా, అదే 2004 సంవత్సరంలో వచ్చిన సాంబా, 2005 సంవత్సరంలో వచ్చిన నా అల్లుడు అండ్ అదే 2005 సంవత్సరంలో వచ్చిన నరసింహుడు. సో ఈ 4 సినిమాలతో వరుస ఫ్లాప్స్ అందుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఈయన కూడా ఈ సినిమాలతో దుకాణం సర్దేస్తాడు అనుకున్నారు. బట్ యంగ్ టైగర్ కదా, ఎక్కడ ఆగకుండా మరో సినిమా ఈ రాఖీతో మంచి హిట్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ ఈ యమదొంగతో మంచి బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు. సో ఈ లిస్ట్ లో ఉన్న మూడవ హీరో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. 2008 సంవత్సరంలో వచ్చిన ఈ జల్సా మూవీతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వరుసగా 3 ఫ్లాప్స్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబోలో వచ్చింది జల్సా. 2008లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి క్రేజ్ ని క్రియేట్ చేసింది. ముఖ్యంగా డిఎస్పి అందించిన మ్యూజిక్ ఈ సినిమాను ఒక లెవెల్లో పెట్టింది. 25 కోట్ల బడ్జెట్ వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 50 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్ తో రన్ అయింది. సో ఈ జల్సాతో బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వరుసగా 3 ఫ్లాప్స్ ని కొట్టారు పవన్ కళ్యాణ్. 2010 సంవత్సరంలో వచ్చిన కొమరం పులి, 2011 సంవత్సరంలో వచ్చిన తీన్మార్ అండ్ అదే 2011 సంవత్సరంలో వచ్చిన పంజా. సో ఈ 3 సినిమాలతో వరుస ఫ్లాప్స్ ని ఎదుర్కొన్నారు పవన్ కళ్యాణ్. ఈ 3 కనీసం పెట్టిన బడ్జెట్ ని కూడా వసూలు చేయలేకపోయాయి. ఇక ఇది చూసిన ఆడియన్స్ మెగా ఫ్యామిలీలో ఒకడు సినిమాలకి ఎండ్ కార్డ్ ని వేస్తాడు అనుకున్నారు.
బట్ నెక్స్ట్ వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో అందరు ఫ్యూజులు ఎగరగొట్టేశారు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ సినిమా యూత్లో ఎంత క్రేజ్ని క్రియేట్ చేసిందంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాతో చాలా వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఎండ్ కార్డ్ని వేసేస్తారు అనుకుంటున్న వాళ్ళకి ఈ సినిమాతో పెద్ద రాడ్ని దింపారు పవన్ కళ్యాణ్. సో ఈ లిస్ట్లో ఉన్న 4వ హీరో మన యంగ్ అండ్ ఎనర్జెటిక్ రామ్ పోతినేని. డైరెక్టర్ సంతోష్ గారు అండ్ రామ్ కాంబోలో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ కందిరేగా సినిమా తరువాత వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు చేశారు రామ్ పోతినేని. ముందు కందిరేగా సినిమా విషయానికి వస్తే 2011 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా రామ్ సినీ కెరియర్కి చాలా వరకు ప్లస్ అయింది. అప్పట్లో తన కెరియర్లో అతి తక్కువ బడ్జెట్తో వచ్చి ఎక్కువ కలెక్షన్స్ని వసూలు చేసిన సినిమాలలో ఈ కందిరేగా ఒకటి. 7 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 22 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన వరుస 3 సినిమాలు ఫ్లాపే. 2012 సంవత్సరంలో వచ్చిన ఎందుకంటే ప్రేమంట, 2013 సంవత్సరంలో వచ్చిన ఒంగోలు గిత్త అండ్ అదే 2013 సంవత్సరంలో వచ్చిన మసాలా. ఈ 3 సినిమాలతో వరుస ఫ్లాప్స్ని అందుకున్నారు రామ్ పోతినేని. ఇక రామ్ గారి 3 ఫ్లాప్స్ తర్వాత కూడా యావరేజ్ సినిమాలే చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన నేను శైలజ సినిమాతో తన దిశే మారింది. ఇన్ని ఫ్లాప్ సినిమాల మధ్యలో ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఎవరు పట్టించుకోరు అనుకున్నారు రామ్. బట్ అనుకోలేనంత సక్సెస్నిచ్చారు మన తెలుగు ఆడియన్స్. సో ఈ లిస్ట్లో ఉన్న 5వ హీరో మన సాయి ధర్మతేజ్. అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సుప్రీంతో మంచి సూపర్ హిట్ని అందుకున్నారు సాయి ధర్మతేజ్. యాక్షన్ కామెడీ ఫిలింగా వచ్చిన ఈ సినిమా తన కెరియర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ని అందించింది. 15 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 44.5 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అయింది. అయితే సినిమా తర్వాత సాయి ధర్మతేజ్ కెరియర్లో ఏకంగా 4 ఫ్లాప్లు 2 డిజాస్టర్లు పడ్డాయి. అండ్ ఈ సినిమాలలో ఒకే సంవత్సరంలో 3 సినిమాలు చేస్తే ఏకంగా 3 ఫ్లాప్ టాక్తోనే రన్ అయ్యాయి. 2016 సంవత్సరంలో వచ్చిన తిక్క డిజాస్టర్, 2017 సంవత్సరంలో వచ్చిన విన్నర్ ఫ్లాప్, అదే 2017 సంవత్సరంలో వచ్చిన నక్షత్రం ఫ్లాప్, అండ్ మళ్ళీ ఇదే 2017 సంవత్సరంలో వచ్చిన జవాన్ ఫ్లాప్, 2018 సంవత్సరంలో వచ్చిన ఇంటెలిజెంట్ డిజాస్టర్, అండ్ ఇదే 2018 సంవత్సరంలో వచ్చిన తేజ్ ఐ లవ్ యూ ఫ్లాప్. సో ఇలా ఈ సినిమాలతో తన కెరియర్లో వరుసగా 3 ఫ్లాప్లు 2 డిజాస్టర్లు పడ్డాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు, ఏదో 2-3 తప్ప. ఇప్పటి వరకు 16 సినిమాల్లో చేస్తే వాటిలో ఏకంగా 9 సినిమాలు ఫ్లాపే. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి హైయెస్ట్ ఫ్లాప్స్ ఉన్న హీరో అనిపించుకున్నారు మన సాయి ధర్మతేజ్. సో ఈ లిస్ట్లో ఉన్న 6వ హీరో మన నాగ చైతన్య గారు. ఈయన కెరియర్లో ఇప్పటి వరకు 23 సినిమాలు వచ్చాయి అండ్ వీటిలో మాక్సిమం చాలా వరకు బ్లాక్ బస్టర్ లేదా సూపర్ హిట్తోనే రన్ అయ్యాయి. బట్ 2022లో వచ్చిన థ్యాంక్ యూ సినిమాతో మొదలుపెట్టి 2023 వరకు వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు పడ్డాయి తన కెరియర్లో. ముందుగా 2022లో వచ్చిన బంగారాజు సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్నారు. 2016లో వచ్చిన సోగ్గాడే చిన్న నాయన సినిమాకి సీక్వెల్గా ఈ 2022లో వచ్చింది బంగారాజు. 25 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా 66 కోట్లని వసూలు చేసి బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అయింది. అయితే సినిమా వచ్చిన తర్వాత నాగ చైతన్య గారి కెరియర్లో వరుసగా 3 ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. అవి ఏంటంటే 2022 సంవత్సరంలో వచ్చిన థ్యాంక్ యూ, అదే 2022 సంవత్సరంలో వచ్చిన లాల్ సింగ్ చాద్ అండ్ 2023లో వచ్చిన కస్టడీ. సో ఈ 3 సినిమాలతో వరుసగా తన కెరియర్లో 3 ఫ్లాప్స్ పడ్డాయి. ఇక ఈ సినిమాల తర్వాత అక్కడితో ఆపకుండా తండల్ అనే సినిమాని చేశారు. ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు, అప్కమింగ్ సినిమా. మరి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి కంబ్యాక్ని ఇస్తారా లేదా ఫ్లాప్ టాక్ని కంటిన్యూ చేస్తారో చూద్దాం. సో ఈ లిస్ట్లో ఉన్న నెక్స్ట్ హీరో మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. 2008 సంవత్సరంలో వచ్చిన పరుగు సినిమాతో మంచి సూపర్ హిట్ని కొట్టి ఫుల్ క్రేజ్ని అందుకున్నారు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా తర్వాత తన కెరియర్లో నెక్స్ట్ వచ్చిన 3 సినిమాలు ఫ్లాప్నే ఇచ్చాయి. ముందుగా ఆ ఫ్లాప్ సినిమాలు చూసే ముందు ఈ పరుగు సినిమా గురించి చూద్దాం. 2008 సంవత్సరంలో డైరెక్టర్ భాస్కర్ గారు అండ్ అల్లు అర్జున్ గారు కాంబోలో మంచి రొమాంటిక్ యాక్షన్ ఫిలింగా ఒక ట్రెండ్ని క్రియేట్ చేసింది పరుగు. 15 కోట్ల బడ్జెట్ వచ్చిన సినిమా వరల్డ్ వైడ్గా 31 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ టాక్తో రన్ అయింది. ఇక ఈ సినిమా తర్వాత 2009 సంవత్సరంలో వచ్చిన ఆర్య 2, 2010 సంవత్సరంలో వచ్చిన వరుడు అండ్ అదే 2010 సంవత్సరంలో వచ్చిన వేదం. సో ఈ 3 సినిమాలతో వరుస ఫ్లాప్సే పడ్డాయి అల్లు అర్జున్ గారి కెరియర్లో. అయితే ఇక్కడ కూడా మీరు అడగచ్చు, ఆర్య 2 ఫ్లాప్ ఏంటి, అసలు ఆ సినిమా స్టోరీయే వేరే లెవెల్లో ఉంటుంది కదా అని. కానీ సినిమాని ఫ్లాప్ చేయడానికి గల కారణాలు ఏంటంటే హై బడ్జెట్ అండ్ లో కలెక్షన్స్, అలాగే 2004 సంవత్సరంలో వచ్చిన ఆర్యాకి సీక్వెల్ అని చెప్పి ఈ ఆర్య 2ని రిలీజ్ చేశారు.
బట్ ఆర్య క్రియేట్ చేసినంత క్రేజ్ ని ఈ ఆర్య 2 క్రియేట్ చేయలేకపోయింది. సో ఇందుకే ఈ మూవీని ఫ్లాప్ చేశారు. సో ఈ లిస్ట్ లో ఉన్న లాస్ట్ అండ్ ఫైనల్ హీరో మన గోపీచంద్. 2010 సంవత్సరంలో వచ్చిన గోలీమార్ సినిమాతో మంచి సూపర్ హిట్ ని కొట్టిన తరువాత గోపీచంద్ గారి కెరియర్ లో ఏకంగా 3 ఫ్లాప్స్ పడ్డాయి. పూరి జగన్నాథ్ అండ్ గోపీచంద్ కాంబోలో వచ్చిన ఈ గోలీమార్ సినిమా తన కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యింది. 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 26 కోట్లని వసూలు చేసి సూపర్ హిట్ టాక్ తో రన్ అయ్యింది. ఇక ఈ సినిమా తర్వాత 2011 సంవత్సరంలో వచ్చిన వాంటెడ్, అదే 2011 సంవత్సరంలో వచ్చిన మొగుడు అండ్ 2012 సంవత్సరంలో వచ్చిన సాహసం. సో ఈ 3 సినిమాలతో వరుసగా 3 ఫ్లాప్స్ అందుకున్నారు గోపీచంద్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక బ్లాక్ బస్టర్ తరువాత వరుసగా 3 ఫ్లాప్స్ కొట్టిన హీరోస్ ఎవరైనా. అయితే ఇలాంటి హీరోస్ ని ఎవరినైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎక్కడి వరకు చూసారంటే ఖచ్చితంగా లైక్ చేసి కుదిరితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను మరి, టేక్ కేర్, బై బై.